పదార్థాలు కల్తీ చేస్తే సహించేది లేదని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉందని చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇవాళ్టి నుంచి హెల్త్ వీక్ ప్రారంభమైంది. తొలి రోజు ఫుడ్ సేఫ్టీపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నక్లెస్ రోడ్లో సుమారు 1000 మందితో ఫుడ్ సేఫ్టీ అవేర్నెస్ వాక్ ను మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని మంత్రి చెప్పారు. ఆహారానికి సంబంధించి అడల్టరేటెడ్ ఫుడ్ని ఎంకరేజ్ చేయకూడదు, తినకూడదు. ప్రభుత్వము చాలా సీరియస్గా ఉన్నది, కఠినమైన చర్యలు తీసుకుంటున్నది, రేడ్స్ చేస్తున్నది, కేసులు బుక్ చేస్తున్నది పోలీస్ సహకారంతో. ప్రధానంగా 1,40,000 ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ ఉన్నారు. వివిధ రకాల బిజినెస్లు, ఫుడ్ బిజినెస్లు, చిన్నవి పెద్దవి అన్నీ. కానీ ఇన్స్పెక్షన్ చేయడం, టెస్టులు చేయడం అనేది ప్రభుత్వ బాధ్యత. మన లైఫ్ స్టైల్లో కొంచెం మార్పు, తర్వాత దినచర్య, ఫుడ్ హ్యాబిట్స్, ఈ అడల్టరేటెడ్ ఫుడ్కు అలవాటు పడడమే కానీ, కన్జ్యూమ్ చేయడమే కానీ తాత్కాలిక రోగాలకు లేదా లాంగ్ టైం డిజీజ్కు హెచ్డి హైపర్ టెన్షనే కానీ, డయాబెటీసే కానీ, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ కానీ ఇవన్నిటి కూడా దారితీస్తుంది. మనము జాగ్రత్త పడాలి.